ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనము. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపియున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వశక్తివంతుడగు నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆయన అంటున్నారు, దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ఆయన దినము ధరింపజేస్తారట. కొంతమంది అన్నీ బాగున్నా సరే వారి బిడ్డల గురించో, వారి ఆరోగ్యం కొరకో, ఆస్తిపాస్తుల కొరకో ఏదో ఒక విషయంలో వారు దుఃఖిస్తూ ఉంటారు. అయితే నీవు దేవుణ్ణి అడుగుతున్నావు కదా, ఈ ఉదయకాల సమయంలో దేవుని పాదాలు ఆశ్రయిస్తున్నావు కదా. ఆయన అంటున్నారు, దుఃఖిస్తున్న నీకు ఉల్లాస వస్త్రములు ఆయన ధరింపజేయబోతున్నాడు. ఆమెన్. దేవుని యొక్క మహాకృప నీ మీదకి వచ్చి ఈ రోజు నుంచి గొప్ప సంతోషముతో నీ ప్రార్థనను బట్టి నిన్ను నింపబోతూ ఉంది. ఆమెన్. ఆయన అంటున్నారు చూడండి, బూడిదకు ప్రతిగా పూదండనిస్తారంట. బహుశా కొంతమంది అంటారు, అయ్యా ఇంకా నా జీవితంలో ఏమీ లేదయ్యా, సమస్తము కోల్పోయానయ్యా, నడి రోడ్డు మీద పడిపోయానయ్యా, నా జీవితము కనీసం బూడిదకున్న విలువ కూడా ఉండదయ్యా అని కొంతమంది బాధపడుతూ ఉంటారు. మరి ఎటువంటి పరిస్థితుల మధ్య నీ ఉండి ఈరోజు నా బ్రతుకిలా అయిపోయింది ప్రభు అని నువ్వు బాధపడుతున్నావో, ప్రభు చెప్తూ ఉన్నారు, బూడిదకు ప్రతిగా పూదండను అంటే ఘనతను నీకు ఆయన కలగజేయబోతున్నాడు. ఆమెన్. దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమునిస్తారట. హల్లెలూయా. నాకు ఈ జ్వరం వచ్చేసింది, నాకు ఈ రోగం వచ్చేసింది, అమ్మో ఇలాగా అలాగా నువ్వు భయపడిపోయే కంటే దేవుని సన్నిధిలో ప్రార్థించు, మనశ్శాంతిగా ఉండు. నువ్వు మోకరించి ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడు గొప్ప గొప్ప ఆలోచన నీకు దయచేస్తాడు ఆయన. అందుకని ప్రభు చెప్తున్నాడు, దుఃఖమునకు ప్రతిగా ఏం కలుగుద్ది నీ కుటుంబంలో ఈ రోజు నుంచి? ఆనంద తైలమట. హల్లెలూయా. భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును. నువ్వు ఏదైతే భారము కలిగి ప్రార్థిస్తూ ఉన్నావో, స్తుతి వస్త్రము, సంతోషంగా నువ్వు దేవుణ్ణి స్తుతించుకునే విధంగా దేవుడు నిన్ను మార్చి మలచబోతూ ఉన్నారు. ఆమెన్. వారికిచ్చుటకు ఆయన నన్ను పంపియున్నాడు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను బలపరచడం ఆయనకి ఇష్టం, నిన్ను సంతోషంగా చూడడం నీ తండ్రికి ఇష్టం. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, నా పరిస్థితి ఎవరన్నా చూస్తారా, నా మాటలు ఎవరన్నా వింటారా, నేను ఒంటరిగా నాలో నేను మాట్లాడుకుంటున్నాను అని నువ్వు బాధపడుతున్నావు. కానీ నీ ప్రతి మాట దేవుడు వింటున్నాడు, నీ ప్రతి క్రియ దేవుడు చూస్తున్నాడు. అందుకనే ప్రభు చెప్తున్నాడు, ఉల్లాస వస్త్రములు ఇక్కడి నుంచి నువ్వు ధరించుకోబోతున్నావు. బూడిద వంటి విలువలేని నీ జీవితము, నీ పరిస్థితులు ఘనమైనగా మారబోతూ ఉన్నాయి. దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము నువ్వు సంతోషంగా ఉండబోతూ ఉన్నావు. ఆయన చెప్తున్నాడు, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రాన్ని. నువ్వు ఏదైతే దేవుణ్ణి స్తుతించలేకపోతున్నావో, ఘనపరచలేకపోతున్నావో ఆ విషయాల్లో దేవుడు అద్భుతమైన కార్యము జరిగించబోతూ ఉన్నారు. నువ్వు సంతోషంగా దేవుణ్ణి స్తుతించబోతూ ఉన్నావు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.